దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 30 అధ్యాయం. ప్రభువైన యెహోవా మరొకసారి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా యావత్తు ప్రపంచానికే కలగబోతున్నటువంటి ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గూర్చి ప్రవచనాన్ని తెలియచేయమని చెప్పారు. ఇప్పటి వరకు కూషు దేశం కొరకు, ఐగుప్తు కొరకు, బబులోను కొరకు, మరికొన్ని దేశాల కొరకు, ప్రాంతాల కొరకు, యెరూషలేము కొరకు, యూదా జనాంగం కొరకు ప్రవచనాన్ని తెలియచేశారు. కానీ ఈ 30 అధ్యాయంలో మాత్రం ప్రపంచానికి కలగబోతున్నటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అది ఏమనంటే శ్రమదినం రాబోతుంది, దుర్దినం, మహాదుర్దినం రాబోతుంది. ఈ విషయాన్ని బట్టి అందరూ కూడా అంగలార్చవలసిన పరిస్థితి ఉంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆ రోజున ప్రజలు అయ్యో మహాదినం వచ్చేసిందే, దేవుని దినము వచ్చేసింది అని ప్రజలు మాట్లాడుకుంటారట. అది అన్ని జనులకు శిక్ష ఇవ్వబోతున్న రోజు. అది దేశం మీద ఖడ్గము విధించబడుతున్న సమయం. అది వ్యాకుల పడేటువంటి దినం. అది కన్నీళ్లు కార్చే, వేదన చెందే, రోదన చేసే దినమది. సమస్త జనములు నాశనము అయిపోయే దినమది. వీళ్ళు వాళ్ళు, మా వాళ్ళు, మీ వాళ్ళు అనే భేదం ఏమీ లేకుండా అన్ని దేశాల వాళ్ళకి కలగబోతున్న మహాశిక్ష దినమది. ఆ మహాదినం రాబోతుంది అని ప్రవచనమెత్తి మాట్లాడమని ప్రభు తెలియచేస్తున్నారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనములో యెహోవా దినము సమీపించబడినది. అది ఎంత భయంకరమైన దినం! ఆ దినమున శక్తివంతమైనటువంటి దేవుని దగ్గర నుంచి నాశనం రాబోతుంది అనే మాట మనకి కనబడుతుంది. అంటే దేవుడు ఆ మహాదినాన్న కలుగు చేయబోతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు యోవేలు గారి ద్వారా ప్రభు తెలియచేసినట్లుగానే ఈ యెహెజ్కేలు ద్వారా ముందుగా తెలియచేస్తున్నాడు. యోవేలు గ్రంథంలో 4 సార్లు కనపడుతుంది ఆ మాట. 2వ అధ్యాయం 1వ వచనం, 11వ వచనంలో, 31వ వచనంలో, 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఎందుకు అన్నిసార్లు కనబడుతుంది అని అనుకుంటే, జరగబోతున్నది త్వరగా జరగబోతుంది అని హెచ్చరిక చెప్పటానికి. అందుకనే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, దుర్దినములు రాకముందే మీరు జాగ్రత్త పడండి అని. ఒక మహాదినం రాబోతుంది, చెడ్డ దినాలు రాబోతున్నాయి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని ప్రభు ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ మహాదినము అని చెప్పబడుతున్నది ఏంటి అనంటే ప్రభు రాకడ తర్వాత జరగబోతున్న సంభవాల గురించి ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. సంఘం ఎత్తబడబోతుంది. విడవబడిన వారందరికీ కూడా మహాశ్రమలు ప్రారంభించబడబోతున్నాయి. ఆ శ్రమల దినాలలో ఈ భూమి మీద ఎవరైతే ఉంటారో వారు మామూలుగా వారి పరిస్థితులు ఉండవు అని ముందుగానే, చాలా ముందుగానే తెలియచేస్తున్నాడు. ఒక హెచ్చరిక జారీ చేయబడినప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. సముద్రం మీదకి వెళ్ళొద్దని ముందుగానే వాతావరణ శాఖ వారు తెలియచేస్తారు.
వెళ్తే ప్రమాదం అవుతుంది. ఎందుకంటే తుఫాను రాబోతుంది గనక పడవ ప్రయాణాలు గాని చేపల వేటకు గాని వెళ్తే ఈ ప్రమాదంలో మునిగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్చరికలు జారీ చేస్తారు. 1 ప్రమాదపు హెచ్చరిక, 2, 3, 4, 5 అలాగున సీరియస్ అయ్యే కొలది 7, 10, 11 కూడా జారీ చేస్తారు. అంటే ఇక పరిస్థితి విషమించిపోయింది అని అర్థం. ఒక విషయాన్ని 2, 3, 4 సార్లు చెప్తున్నారంటే దాని అర్థం చాలా సీరియస్ గా ఉంది అని అర్థం. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది పునరుద్ధానుడుగా లేచి పరలోకం వెళుతూ నేను త్వరగా రాబోతున్నానని చెప్పిన మాట నెరవేరలేదు అని ప్రజలు భావిస్తూ సతికిలపడి ధీమాగా కూర్చున్నారు. చాలా మంది చెప్తూనే ఉన్నారు కదా, ఇంకెప్పుడు జరుగుతుంది అని అనుకుంటున్నారు గాని ఆ జరగవలసిన రోజు ఆల్రెడీ వచ్చేసింది. అందుకనే దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యములు రాబోతున్నాయని. ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎలాగున్నాయి? పాకిస్తాన్ ఇండియా మధ్యకి చిచ్చు మొదలైపోయింది. ఇతర దేశాలు కూటమిగా ఏర్పడవలసిన సమయం ఆసన్నం అవుతుంది. ఇతర దేశాలు కూడా ఒకటికొకటి సపోర్ట్ ఇవ్వడం ప్రారంభించబడబోతున్నాయి. అంత మాత్రమే కాదు, కులాల పేరుతో గొడవలు తగ్గాయి, మతాల పేరుతో గొడవలు పెరిగాయి. ప్రాముఖ్యంగా క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు. దేవుని ప్రజలు మరింత బాధపడుతున్న పరిస్థితులు ప్రస్తుత కాలంలో చూస్తున్నాం. ప్రజలను చంపేస్తున్నారు చూడండి. దైవ సేవకులను జైలు పాలు చేసేస్తున్నారు, హత్యలు చేసేస్తున్నారు. చాలా దుర్మార్గమైన పరిస్థితి. వీధుల్లో సువార్త ప్రకటన చేయటం లేదు. మందిరంలో ప్రభుని ఆరాధించడానికి కూడా వచ్చేస్తున్నారు అడ్డంగా. అలాగున జరుగుతున్న కాలంలో మనం ఉన్నాం. అంటే దేవుని పనిని ఆటంకపరిచే పరిస్థితులు అతి ఘోరంగా పెరిగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ప్రభు రాబోతున్నాడు. మనం సిద్ధపడకపోతే విడవబడిపోతాము బిడ్డలారా. అందుకనే ఆ దుర్దినంలో ఎవరు కూడా చిక్కడిపోకూడదని రాబోయే విషయాలను ముందుగానే ప్రభు తెలియచేస్తున్నాడు. ముఖ్యంగా ఐగుప్తుకి కలగబోతున్న శిక్షను కూడా ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఐగుప్తు అండగా ఉన్నవారు కూలిపోతారు అని సెలవిస్తున్నాడు. ఆ దినాల్లో ఐగుప్తు ఏమవుతుందో తెలుసా? ఎవరైతే ఐగుప్తుని ఆశ్రయించారో, ఐగుప్తు మాకు అండగా ఉన్నది అని అనుకున్నారో ఆ ఐగుప్తే లేకుండా పోబోతుంది. అంటే బలమైనటువంటి రాజ్యాలు కూలిపోబోతున్నాయి. వాళ్ళకున్న బలము తగ్గిపోబోతుంది. కారణం ఏంటంటే వారు గర్వంతో కూడుకున్నటువంటి బలాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు నాకేం పర్లేదులే అని పేటరేగిపోతున్న పరిస్థితులు కనబడబోతున్నాయి. నిజమే, ఒక్కొక్క దేశం మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక్కొక్క దేశం తన బలగాను చూస్తుంది, దాని బలాన్ని చూస్తుంది, దాని దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రిని చూస్తుంది, ఆయుధాలను చూస్తుంది, అణుబాంబులను చూస్తుంది, మెషిన్ గన్స్ ను చూస్తుంది. ఇలాగున్న ఈ బలాన్ని చూసుకుంటది ప్రతి దేశం కూడా. కానీ ప్రభు చెప్తున్నాడు, బలమైన దేశం ఏదైతే ఉందో బలమైన దాన్ని అని అనుకుంటారే, ఆ బలమైనదే బలహీనమైపోబోతుంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితే. ఎందుకంటే ఒక దేశం బలంగా ఉందంటే బలహీనమైన దేశాన్ని కొట్టాలి. కానీ బలహీనమైన దేశం బలమైన దాన్ని కొట్టబోతుందట. ఇశ్రాయేలీలు ఎరుకో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చేయకుండా దేవుడు ఎరుకో గోడలను కోలుగొట్టేశాడు. ఆ తర్వాత పక్కనే హాయి అనే పట్టణం ఉంది, దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద. ఈ హాయి పట్టణాన్ని మనం జయించేద్దాం అని అనుకుంటే 30,000 మంది బయలుదేరదాం అనుకుంటే, ఎందుకు 30,000 మంది? అది చాలా చిన్న పట్టణం కదా, ఒక 2,000 3,000 మంది గట్టిగా వెళ్తే సరిపోద్ది అని నిర్ణయించుకున్నారు. కొద్ది మందితోనే బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ పట్టణము చిన్నదే కదా, కొద్ది మందిమే కదా, వెళ్తే సరిపోద్దులే, మనకున్న బలం ముందు దాని బలం ఎంత అని ఆలోచన చేశారు. ఈ పట్టణ ప్రజలు తరిమి కొట్టారు. 36 మంది ఇశ్రాయేలును చంపేశారు.
వారు బలహీనులని, బలం తక్కువగా ఉన్నారని, చేతగాని వారని, పనికిరాని వారని చిన్న చూపు చూచారు. ఆ చిన్న చూపు చూస్తేనే వీళ్ళకి ప్రమాదం అయిపోయింది. లోకంలో ఒక సామెత ఉంది, పాము చిన్నదే అవ్వండొచ్చు కానీ కర్ర మాత్రం పెద్దగా ఉండాలట. కారణం ఏంటో తెలుసా? కర్ర పెద్దగా లేకపోతే చిన్న కర్ర దగ్గరికి ఉంటే అది మీదకు తిరగబడుతుంది. అలాగే దేశం మీదకి దేశం వచ్చినప్పుడు దాని బలగాన్ని నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మాలి అని చెప్తున్నారు. ఈ ఐగుప్తు దేశం యొక్క బలాన్ని చూసుకుని విర్రవీగే పరిస్థితి వస్తే దేవుడు అంటున్నాడు, దానికంటే తక్కువ బలం ఉన్నటువంటి బబులోనును దాని మీదకి నేను పంపించబోతున్నాను. ఈ బబులోను సామ్రాజ్యము, ఈ బబులోను రాజ్యం అట ఐగుప్తు దేశానికి వెళ్తదట, వాళ్ళను లేకుండా చేసేస్తదట. ఎంత పరిస్థితి చూడండి. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారు కలిగిన గర్వాన్ని బట్టి, వాళ్ళకున్న బలగాన్ని చూసుకున్న విధానాన్ని బట్టి. అందుకని మనం ఎప్పుడు కూడా మన బలగాన్ని చూసుకోవద్దు. నాకేం పర్లేదులే అని భావించవద్దు. ప్రతి దాని విషయమై బలహీనంగా ఉన్నా, బలంగా ఉన్నా దేవుని సహాయాన్ని కోరుతూ ముందుకు సాగిపోయే వ్యక్తిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. దేవుని మాటనట కూషు దేశం అశ్రద్ధ చేస్తుందట. ఆ దేవుడు అలాగే చెప్తాడు, ఏమి ఉండదు, ఏదో మహాదినం వచ్చేస్తుందని కూషు దేశం అశ్రద్ధగా ఉంటదట అంటున్నాడు ఆయన. అశ్రద్ధగా ఉన్న కూషు దేశమా, నీ మీదకి విపత్తు రాబోతుంది, నీవు ఆ విపత్తులు చిక్కడిపోబోతున్నావు అని. అంటే చాలా మంది అశ్రద్ధ చూపిస్తున్నారు ఈ దినాన్న. ఆ దేవుడు రాకడ అంటారు కానీ ఏమొస్తుంది, 2000 సంవత్సరాలు అయిపోయింది, యేసుప్రభు వస్తున్నాను అని చెప్పి ఇంకా రాలేదు అని. ఎందుకు రాలేదు అని అంటే ఇంకా మారు మనసు పొందవలసిన వారు ఉన్నారు, ఇంకా రక్షణ పొందుకోవలసిన వారు ఉన్నారు, ఇంకా దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని దేవుని మార్గంలో రావాల్సిన వారు ఉన్నారని దేవుడు ఎంచి కొంచెం ఆలస్యం చేస్తున్నాడట. అంతే తప్ప ఆలస్యం చేసేవాడు రాకుండా మానడు. మనం ఎక్కడికన్నా ప్రయాణం బయలుదేరితే ఆలస్యం అయిపోతుందంటే మానేస్తామా? మానేయం కదా. ఆలస్యం అవుతుంది, కొంచెం వాహనాన్ని స్పీడ్ పెంచుతామంతే. అలాగే దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే దాని అర్థం ఆయన రాడు అని కాదు. ఇంకా సిద్ధపడవలసిన వారు ఉన్నారు, వారు కూడా సిద్ధపడతారేమోనని ఆలోచన దేవునికి ఉన్నది. బిడ్లారా, ఇంకా నువ్వు సిద్ధపడలేదేమో, నీకిష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావేమో, ఇంకా తిని తాగి తందనాలాడి ఇష్టానుసారంగా గంతులు వేస్తూ శరీర కోరికలు తీర్చుకుంటూ ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకుంటూ నాకేం పర్లేదని ఈ భూమి మీద బ్రతుకంతా కూడా యుగాలు అనేసుకున్నట్లుగా ఈ భూ సంబంధమైన వాటి కొరకై వెంపర్లాడుతూ బ్రతుకుతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీది కాని దాని కొరకు నువ్వు ఆశపడి బెంగబెట్టుకొని నిద్ర సుఖం మరిచి విడిచి బ్రతుకుతున్నావు. ఇది కాదు శాశ్వతం. అందుకని అబ్రహాం అంటాడు, నేను పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను. అంటే శాశ్వతం కాదు ఈ లోక సంబంధమైన ధనం ఏది అని గుర్తించాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాను. విషయం ఏంటంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు గొప్ప మేలు. ఇంకా చెప్తాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండడమే నాకు భాగ్యం. అయ్యయ్యో, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నేనున్నానే, పాపమునికి లోనైపోయిన ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అతను బాధపడుతున్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే భక్తుడు అంటున్నాడు, ఐగుప్తు ధనం కంటే, ఐగుప్తు పదవి కంటే, ఐగుప్తులో ఉన్న సకల సౌకర్యాల కంటే నాకు దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంది, అందుకనే సమస్తాన్ని నేను విడిచిపెట్టాను అంటాడు. అది నాకు వద్దు అని పెంటగా ఎంచుకున్నానని పౌలు చెప్తున్నాడు. అది నాకు వద్దని విడిచిపెట్టానని మోషే చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైనది వద్దు అంటే నువ్వేం చేస్తున్నావు? ఇది ఉంటదన్నట్లుగా తెగ ఆరాట పడిపోతున్నావు. అందుకనే నీకున్నదంతా కూడా ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. వదిలేసుకోకపోతే నువ్వే వదిలేసుకున్న తర్వాత ఏడవలసి వస్తుంది. లోతు భార్య ముందుకు సాగుతా ఉంది. ముందుకు సాగుతుంటుండగా పెద్ద పెద్ద అగ్ని గంధకాలు ఆకాశం నుంచి వచ్చి భూమి మీద పడుతున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతూ ఉంది. ఆ శబ్దాలు విన్నటువంటి లోతు భార్య ఒక్కసారిగా నిర్ఘంతపోయింది. అయ్యో, నా దేశం, నా ప్రజలు
నేను ఉన్న ఊరు ఏమైపోతుంది అని భయంకరమైన బాధ కలిగింది. ఆమె గురించి వ్యాఖ్యానకర్త ఇలా సెలవిస్తున్నాడు, నా పిల్లలు ఈ లోకంలో ఉండకుండా తప్పించబడ్డారు అని సంతోషిస్తూ ఉందట. ఆ పిల్లలు వెనకనక ఆగుతున్నారేమోనని పిల్లల కొరకు ఎదురు చూసిందట. వ్యాఖ్యానకర్త మరొక మాట చెప్తున్నాడు, పిల్లల కొరకు ఎదురు చూడడంలో ఆమె ఏం చేసిందనంటే, అయ్యో చాలా కలిగి ఉన్నానే, వాటిని కూడా నేను విడిచిపెట్టి వచ్చాను, మోసుకోగలిగినటువంటి ఉంటే బాగుండనే అని ఆశపడిందట. వారు సొదొమ గుమర పట్టణంలో ఉన్నటువంటి వాటి గురించి బెంగబెట్టుకున్నారు. అవి శాశ్వతం కాదని గుర్తించలేక ఆలోచన చేసేసింది లోతు భార్య. అందుకే వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజున నువ్వేం చూస్తున్నావు? లోకాన్ని చూస్తున్నావా? లోక సంబంధమైన వాటిని చూస్తున్నావా? ఈ శరీర సంబంధమైన వాటిని చూస్తున్నావా? అవన్నీ విడిచిపెట్టవలసిన సమయము ఒక దినం రాబోతుంది బిడ్డలారా. అందుకనే మహాదినము సంభవించబోతుంది అని చెప్తున్నాము. దేవుడు అశ్రద్ధగా ఉండొద్దు అంటున్నాడు. కూచి దేశం అశ్రద్ధగా ఉందట, అందుకనే దాని మీదకి విపత్తు రాబోతుంది అని సెలవిచ్చాడు. వాళ్ళు ఎలాగున్నారంటే క్రూరత్వాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా క్రూరత్వం, మూర్ఖత్వం, తిరుగుబాటు స్వభావం కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళు. అందుకనే వారందరికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. జీవితాన్ని గమనించుకుందాం. నీకు కూడా మూర్ఖత్వం, క్రూరత్వం, తిరుగుబాటు స్వభావం ఉందా? అయితే ప్రమాదంలో నువ్వు ఉన్నావనే అర్థం. నోఫ్ అనేటువంటి ప్రాంతం గురించి చెప్తున్నాడు. గతంలో ఈజిప్ట్ దేశానికి ఒక రాజధానిగా ఉండేది ఇది. పురాతన ఈజిప్ట్ లో ప్రాముఖ్యమైన పట్టణాల పేర్లు ఉన్నాయి. వాటి మీదుగా దేవుని కోపం వస్తుంది అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, విగ్రహాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని నేను నిర్మూలన చేయబోతున్నాను, ప్రతిమలు లేకుండా చేస్తాను అన్నాడు. ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఈజిప్ట్ రాజు ఉండడట. ఐగుప్తు దేశంలో దేవుళ్ళు, గుళ్ళు చాలా ఎక్కువగా ఉండేవారు. అందుకనే 10 రకాల తెగుళ్ళు ఎందుకు పంపించాడంటే, ఆ 10 రకాల వాటిని పూజించేవాళ్ళు వాళ్ళు. అందుకే వాళ్ళు దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా నిర్మూలన కాబోతున్నారు అని, ఆ విగ్రహాలను పట్టుకుంటారని, ఐగుప్తు దేశం మీదకు భయంకరమైనటువంటి ప్రమాదం రాబోతుందని, ప్రశాంతత లేకుండా పోతుందని ప్రభు సెలవిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆ మాట మనకు కనబడుతుంది. అందుకనే ఐగుప్తు దేశానికి, కూషు దేశానికి మాత్రమే కాదు గాని యావత్తు ప్రపంచానికి ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు ఆ దేశాల్లాగా నిర్లక్ష్యం ఉండి, తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి, అశ్రద్ధ చూపించి, క్రూరత్వం వెళ్ళగొక్కి, గర్వంతో గనక ఉండుంటే, సత్యాన్ని తెలుసుకోక మార్గాన్ని వెంబడించగా యేసు ప్రభు దేవుడు అని నమ్మి ఆయన కొరకు బ్రతకకపోతే గనక విడవబడిపోతారు అని ముందుగానే తెలియచేస్తున్నారు. అందుకే అంటున్నాడు, ఐగుప్తి చెయ్యి విరిగిపోయిందంట. అంటే అంతకు ముందే యుద్ధం చేసింది. అది యుద్ధం చేసినప్పుడు ఓడిపోయింది. పరో బలం కొంచెం తగ్గిపోయింది. ఐగుప్తు జనాలు ఇక బలహీనమయ్యారు. అప్పుడు చెప్తున్నాడు, మీరు ఓడిపోయారు కదా, ఇప్పుడు బబులోని దేశాన్ని మీ మీద పంపించబోతున్నాను. మీరు బలహీనంగా ఉన్నారు కదా, ఇప్పుడే నేను పంపించబోతున్నానని. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే, మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో శత్రు దాడి అప్పుడు జరుగుతుంది. మనం ఎప్పుడు భయపడతామో భయపడుతున్న సమయంలోనే మనం భయపెట్టే పరిస్థితులు సంభవిస్తాయి. నువ్వు ఒకటి గమనించు, పుండి మీద కారం జల్లుతున్నాడు అంటారు. మనకి ఏ దెబ్బ అయినా తగిలితే, అది కాలుకో ఏలుకో తగిలితే మళ్ళీ ఇంకోసారి దాని మీదే దెబ్బ తగులుతూ ఉంటది. అయ్యయ్యో తగిలిన దాని మీదే తగులుతుందా అంటారు. అంటే అపవాది స్వభావం ఏంటి అని అంటే, మనం గాయపరచబడి దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీద దెబ్బ కొట్టడమే ఆడి ఒక ఉద్దేశం. మనం ఏమైపోవాలి అని అంటే, ఇక కృంగిపోయి నా పని అయిపోయింది బాబోయ్ అని సతికిలు పడిపోవాలి అనేది వాడి ఉద్దేశం.
అందుకే నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు చచ్చిపోవాలనే ప్రేరణ కలుగుతుంది. ఇది నీ ప్రేరణ కాదు, అపవాది ప్రేరేపణ కలిగించేస్తాడు. ఇంకెందుకు నీ బతుకు, ఇంకేముంటది, అన్ని అప్పులే, చచ్చిపో, ఒటి నిండా రోగాలే, చచ్చిపో, కుటుంబం అంతా వెలివేసినట్టు చూస్తున్నారు, చచ్చిపో, పరిస్థితులు ఏమీ బాగోలేదు, చచ్చిపో, సరైన బతుకు లేదు, చచ్చిపో, ఇక మాట్లాడితే చచ్చిపో 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 అనే ఆ ప్రేరణ కలిగి చచ్చిపోదాం చచ్చిపోదాం అని అనేసుకుండేలా చేస్తాడు. అది అపవాది వేస్తున్న భయంకరమైన వలబిడ్డ. ఒకవేళ నువ్వు కూడా నిరాశతో ఉన్నావేమో, కృంగిని స్థితిలో ఉన్నావేమో, ఏంటి నా బ్రతుకు ఎందుకు, ఎవరి కోసం అని అనుకుంటున్నావేమో, నా ప్రభు సెలవిస్తున్నాడు, కృంగని నిన్ను లేవనెత్తి దీవెనకరమైన పరిస్థితులను కలుగ చేయబోతున్నాడు. ఐగుప్తు దేశపు జనాలు కృంగిని స్థితిలో ఉంటుండగా బబులోను సామ్రాజ్యపు ప్రజలు వచ్చి వారి మీదకు దాడికి పడితే దేవుడు అంటున్నాడు, విపత్తు సంబంధించినటువంటి పరిస్థితులు కూరుకుపోయిన ఐగుప్తు దేశపు జనాలను నేను చెదరగొడతాను. ఎందుకనంటే అక్కడికి వచ్చిన బబులోను రాజ్యం వారిని ఇబ్బంది పెడుతుంది కనుక నేను ఐగుప్తుని చెల్లా చెదర చేయబోతున్నాను అన్నాడు. ఇది ఎందుకోసం అంటే దేవుని ఎరక్క మూర్ఖత్వం కలిగి ఉన్నందుకు వారికి కలిగే పరిస్థితి. అయితే మన ఆత్మీయ పరిస్థితి ఏంటంటే, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఏ పరిస్థితి నిన్ను బాధ పెడుతుందో ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు చెల్లా చెదురు చేయబోతున్నాడు. కనుక విశ్వాసంతో ఉండి దేవునిలో సాగుతూ ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా బ్రతికేవనుకో, ఈ లోకంలో ఉండే శ్రమల కాలం నుంచి తప్పించబడతావు. నిత్యరాజ్యంలో ఆనందించే భాగ్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అందుకే దైవ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకొని లోకస్తుల్లాగా బ్రతకక దైవికమైన భయము భక్తితో బ్రతకాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మనం వినుట్లో దీవించునుగాక. ఆమేన్.